అందం, ఆకర్షణ, చురుకుతనం ఈ మూడు ఇద్దరిలోనూ సమపాళ్లలో ఉన్నాయి. తండ్రి, నానమ్మ పోలికలతో ఉండే ప్రియాంక రాహుల్ సోదరిగా, రాజు కుమార్తెగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజు మరణం తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రాలేదు సరికదా. రాబర్ట్ వధేరా అనే ఒక సాదాసీదా వ్యాపారవేత్తను పెళ్లాడి ఇంటికి పరిమితమైపోయింది. పార్టీ ఎన్నికల ప్రచారం, పార్టీ సంబంధిత సమావేశాలకు ప్రియాంక సాధారణంగా నూలు దుస్తులే ధరిస్తారు. చీర కట్టుకుని వస్తారు. ప్రజల ముందే తల్లి బుగ్గగిల్లి సందడి చేస్తారు. ప్రియాంక ప్రచారం రాహుల్కి ఎంత మైలేజీ కలిగించిందో చెప్పలేం, కానీ ప్రజలు ప్రత్యేకించి ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఆమె విజయం సాధించారు. మెరిసిపోయే అందంతో రాజకీయ అవనికపై తళుక్కుమన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాలను శాసించబోతున్నారు. ప్రియాంక ఢిల్లీలో ఉంటే చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తారు. పేస్ట్రీ సంస్కృతిని ప్రతిబింబించే డ్రెస్సులతో అత్యాధునికంగా కనిపిస్తారు. ఇద్దరు పిల్లలకు తల్లైన ప్రియాంక ఒక సాధారణ గృహిణిగా స్థిరపడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి అవసరం అనుకున్న తరుణంలో మాత్రం ప్రచారం చేసేందుకు ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ సత్తాకు అగ్ని పరీక్షగా మారిన యూపీ ఎన్నికల్లోనూ, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో సోనియా, రాహుల్ గెలుపు కోసం ప్రియాంక శ్రమించారు. నెలల తరబడి యూపీలోనే మకాం వేసి ఇంటింటికి వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థించారు. నానమ్మ యాసలో మాట్లాడుతూ గ్రామీణ ఓటర్లను హత్తుకుంటూ ప్రియాంక ప్రచారం సాగింది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ ఢిల్లీ నుంచి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రియాంక రాక కాంగ్రెస్ కి ఎలాంటి బలాన్ని చేకూర్చబోతోంది? కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమిస్తూ కొద్దిసేపు క్రితం ఏఐసిసి వ్యవహారాల ఏఐసిసి నియామకాల ఇన్ఛార్జ్ అశోక్ గెహ్లాట్ పేరు మీద ఒక ప్రెస్ మీట్ అనేది కూడా రావడం కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ రెండు కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ కూడా సొంతగా పోటీ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ పొత్తులను కుదుర్చుకోవడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రం అవసరం, దాన్ని హస్తగతం చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ పరిస్థితులన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో సొంతగానే పార్టీ బలాన్ని పెంచుకోవాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ భావించారు. కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలను ఇద్దరు యువ నేతలకు అప్పగించడం కూడా జరిగింది. అందులో ఒకటి, ఇప్పటి వరకు కూడా పార్టీ ఎదుగుదలలో కానీ, లేకపోతే తన రాజకీయ జీవితంలో కానీ తన వెన్నంటూ వస్తున్న సోదరిని ప్రియాంక గాంధీని ఏఐసిసి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ లోని ఈస్ట్ ప్రాంత బాధ్యతలను, తూర్పు ప్రాంత బాధ్యతలను అప్పగిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రియాంక గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం రాహుల్ గాంధీకి బ్యాక్ గా ఉండి, రాహుల్ గాంధీకి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొననున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాను కట్టబెడుతూ ఆమెను పార్టీలోకి తీసుకోవడం, ప్రియాంక గాంధీ యొక్క సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ భావించడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద బూస్ట్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించాలి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ భావిస్తూ వచ్చారు. అయితే అంటే ఇప్పటి వరకు చాలా డిమాండ్లన్నిటి కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే కేవలం రాహుల్ గాంధీ యొక్క చరిష్మా అనేది కూడా సరిపోదు. ఇందిరాగాంధీ పోలికలుండి ఇందిరాగాంధీకి సంబంధించిన భావాలు, అటువంటి వేషధారణ, అదేవిధంగా మాటలతోటి ప్రజల్ని, కార్యకర్తలను ఆకట్టుకునే ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు అవసరం అనేది కూడా కావాలి అని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ రోజు ఈ కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఆమెను ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా నియమిస్తూ
ఎస్, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం చేయడం జరిగింది. సో అప్పుడు ఎంతవరకు ప్లస్ అయింది కాంగ్రెస్ కి? సో కాంగ్రెస్ శ్రేణులు ఎలా పరిగణిస్తున్నాయి? అయితే ఉత్తరప్రదేశ్ లో కూడా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రంలో ప్రియాంక గాంధీకి సంబంధించిన చరిష్మా అనేది కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రమే అంటే తన సోదరుడు అదేవిధంగా తల్లికి సంబంధించిన అమేధీ రాయబరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆమె ప్రచారం చేయడం కూడా జరిగింది. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను గెలుపు బాధ్యతలను కూడా ప్రియాంక గాంధీ తీసుకుంటూనే వచ్చారు. అక్కడ ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ ఇద్దరు కూడా విజయం సాధిస్తూ వచ్చారంటే ఆ విజయాల వెనుక ప్రియాంక గాంధీ పరోక్షంగా తన యొక్క పాత్రను కీలక పాత్రను కూడా పోషించారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి బాధ్యతలను నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను కలవడము, వాళ్ళతోటి మాట్లాడడము, అక్కడ పార్టీని బలోపేతం చేయడం ఇట్లాంటి అన్ని కూడా ప్రియాంక గాంధీ కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆ రెండు నియోజకవర్గాలే కాకుండా ఆ రెండు మొత్తం తూర్పు ప్రాంతానంతా కూడా ప్రియాంక గాంధీకి కట్టబెడుతూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే పశ్చిమ ప్రాంత బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కూటమి అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా సింగిల్ గా కాంగ్రెస్ అన్ని స్థానాల్లో కూడా కంటెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ విజయావకాశాలను మెరుగుపరచడం వీటన్నింటినీ కూడా వాళ్ళిద్దరు కూడా చూసుకుని ఉన్నారు. అయితే ఆ రాష్ట్ర బాధ్యతలను ఇప్పటివరకు కూడా నిర్వర్తిస్తున్న గులాం నబీ ఆజాద్ అక్కడి నుంచి తప్పించి హర్యానా రాష్ట్ర బాధ్యతలను ఆయనకు అప్పగించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రియాంక గాంధీ జనరల్ సెక్రటరీ హోదాలో పదవి బాధ్యతలు స్వీకరించనుండడం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అందులోనూ కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టనుండడం ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. భవిష్యత్తులో ఆమె సేవలను మరింతగా వినియోగించుకునేందుకు రాహుల్ గాంధీ కూడా ఒక ప్రణాళిక అనేది కూడా సిద్ధం చేశారు. ఇద్దరు కూడా కలిసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది. ప్రియాంక గాంధీని జనరల్ సెక్రటరీగా నియమించడం అనేది ఒక కీలక పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చెప్పండి శిరీష్, అంటే పోలికల పరంగా చూసిన ఆ వేషధారణ, కట్టుబొట్టు అన్ని కూడా ఇందిరాగాంధీని పోలి ఉన్నప్పటికీ కూడా ఇందిరాగాంధీ లాంటి రాజకీయ చతురత, ఆమె లీడ్ చేసిన విధానం ఇవన్నీ కూడా మనం మళ్ళీ ప్రియాంక గాంధీలో చూడొచ్చు. అంత లీడర్షిప్ క్వాలిటీస్ ప్రియాంక గాంధీలో ఉన్నాయా? అయితే సాధారణంగా ఢిల్లీలో రాజకీయ వర్గాల ఒక చర్చ అనేది కూడా జరుగుతూ వస్తుంది. రాహుల్ గాంధీ పూర్తిగా ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో గానీ రాహుల్ గాంధీకి సంబంధించిన రాజకీయ జీవితంలో గానీ ప్రియాంక గాంధీ చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఇటు ప్రసంగాలు తయారు చేసే విషయంలో గానీ లేకపోతే రాహుల్ గాంధీకి సలహాలు ఇచ్చే విషయంలో గానీ పార్టీని నడిపించే విషయంలో గానీ నిత్యం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని సంప్రదిస్తూ నిర్ణయాలన్నిటి కూడా తీసుకుంటూ ఉంటారు. ఆమె నిర్ణయం మేరకే రాహుల్ గాంధీ చాలా వరకు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీఎం కు సంబంధించిన ఎంపిక విషయంలో ప్రతిష్టంభన అనేది ఏర్పడినప్పుడు అక్కడ కమల్నాథ్ అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియాకి మధ్య పోటీ వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ కూడా కలగజేసుకొని రాహుల్ గాంధీకి సూచన ఇవ్వడం ద్వారా అక్కడ సీనియర్ అయిన కమల్నాథ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా ఒక కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ అనేది కూడా జరుగుతోంది. సో ప్రియాంక గాంధీ రాక అనేది కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బూస్ట్ పనిచేసే అవకాశం కూడా కనపడుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఒక్కడే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో ఆయనకున్న శక్తి సామర్థ్యాలు కానీ లేకపోతే ఆయన టైం అనేది కానీ సరిపోవడం లేదు. కాబట్టి ఇద్దరు కూడా కలిస్తే మరోవైపు సోనియా గాంధీ యొక్క అనారోగ్యం కారణంగా ఆమె చాలా చురుకైన పాత్ర అనేది కూడా పోషించలేకపోతున్నారు. కాబట్టి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ కూడా పోటీ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది అన్న చర్చ అనేది కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. శరీష్, ఇప్పుడే ఎంట్రీ కాబట్టి సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రియాంక గాంధీ మోర్ పవర్ఫుల్ గా మారే అవకాశం ఉందా, లేకపోతే ఎలక్షన్స్ టైంలోనే మనం ఆ పవర్ ని చూడొచ్చా? తప్పకుండా, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీని అక్కడ నుంచి పోటీ చేపిస్తారన్న ప్రచారం అనేది కూడా జరుగుతోంది. సోనియా గాంధీ నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. సో లోక్సభ ఎన్నికల్లో కనుక ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లయితే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో గానీ దేశ రాజకీయాల్లో గానీ ఆమె చాలా కీలకంగా మారే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు ఇద్దరు కూడా కలిసి సమన్వయంతో పార్టీ బాధ్యతల్ని పంచుకుంటూ ముందుకు సాగే పరిస్థితి అనేది కూడా ఉంది. కాబట్టి ఇది పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడొచ్చు. మరి రానున్న కాలంలో ప్రియాంక గాంధీ ఎటువంటి రోల్ పోషించబోతున్నారు అనేది కూడా ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ పై ఆధారపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా వరకు కూడా ఇటు రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ పార్టీ బాధ్యతలను పంచుకుంటూ
పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో గానీ పార్టీని ప్రస్తుతం బలోపేతం చేసే దిశగా గానీ ఆమె చర్యలు కూడా చేపట్టొచ్చన్న చర్చ అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. అయితే ఆమె పోటీలో పాల్గొనటం, ఎన్నికల్లో నిలబడడం, దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? నిజంగా ఆ విధంగా స్టెప్స్ పడొచ్చా? తప్పకుండా. ఎందుకంటే సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అనారోగ్య కారణం, అంటే ఆరోగ్యం పరంగా చూసినట్లయితే ఇదే చివరి లోక్సభ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారా, ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చెప్పేసి గత 1-2 ఇయర్స్ నుంచి చర్చ అనేది కూడా జరుగుతోంది. ఆమెను ప్రత్యక్షంగా పోటీ చేయమని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కనుక పోటీ చేసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మెరుగుపడేందుకు చాలా వరకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గానీ ఇటు పార్టీలోని కార్యకర్తలకు గానీ కొంత బూస్టింగ్ గా కూడా పనిచేసే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ప్రధాని మోడీ అక్కడి నుంచే పోటీ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గణనీయ సంఖ్యలో సీట్లు అనేది కూడా సాధించింది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలను అక్కడి నుంచే గణనీయ సంఖ్యలో సీట్లు సాధించి శాసించిన పరిస్థితి అనేది కూడా ఉంది. గతంలో ఇందిరాగాంధీ కూడా అక్కడి నుంచే తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పరిస్థితి అనేది కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అదే ప్రాంతాన్ని మళ్ళీ ప్రియాంక గాంధీ ఎంచుకుని అక్కడి నుంచే పార్టీని బలోపేతం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని తిరిగి దేశంలో బలోపేతం చేసే దిశగా చర్యలన్నిటి కూడా చేపట్టేందుకు ఆస్కారం ఉందన్న చర్చ అనేది కూడా జరుగుతోంది ప్రస్తుతం. రైట్ శిరీష్, థాంక్యూ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ వచ్చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియమితులయ్యారు. అలాగే 2019 ఫిబ్రవరి నుంచి ఆమె యూపీ ఈస్ట్ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. అందం, ఆకర్షణ, చురుకుదనం ఈ మూడు ఇద్దరిలోనూ సమపాళ్లలో ఉన్నాయి. తండ్రి, నానమ్మ పోలికలతో ఉండే ప్రియాంక రాహుల్ సోదరిగా, రాజీవ్ కుమార్తెగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజీవ్ మరణం తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రాలేదు సరికదా, రాబర్ట్ వదేరా అనే ఒక సాదాసీదా వ్యాపారవేత్తను పెళ్లాడి ఇంటి వరకే పరిమితమైపోయింది. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. సో ప్రియాంక గాంధీ రావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో కూడా తమ కోరికను వెలుబుచ్చుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ప్రియాంక ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల రెస్పాన్స్ ఎలా ఉంది? ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం దేశ రాజకీయాల్లో చాలా కీలక పరిణామంగా చూడవలసి ఉంటుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పార్టీకి సేవరిస్తున్నప్పటికీ ఈ మధ్యన ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే డిమాండ్ కూడా ఒకటి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చింది. అయితే ఈ తాజా ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సోదరుడు రైట్, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సో ప్రియాంక గాంధీ రాకను ఎలా చూస్తున్నారు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న అధిష్టానం ఏదైతే జాతీయ స్థాయి లీడర్స్ కూడా ఢిల్లీ కార్యకర్త స్థాయి నుంచి కూడా ప్రియాంక గాంధీ గారిని ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాం. కాకపోతే ఆవిడ కుటుంబ నేపథ్యము మిగతా వేరు అంశాల దృష్ట్యా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు అమేధీలో కానీ వీళ్ళు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు పోటీ చేసినప్పుడు ప్రచారం ఒకరికే నిమిత్తం అయింది వాళ్ళు. ఇప్పుడు అంటే 2019 ఎన్నికల నేపథ్యం అని కాకుండా వారు మరి పూర్తిగా మాకైతే వివరాలు తెలియదు, కానీ ఏదైనా శుభపరిణామం వారు రాజకీయాల్లోకి రావడం, అది కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అంటే భవిష్యత్తులో మేము పార్టీ ప్రెసిడెంట్ గా కూడా వారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంతకాలం తర్వాత. రాహుల్ గాంధీ గారు ఒకవేళ ప్రధానమంత్రిగా భవిష్యత్తులో వారు ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చే నేపథ్యంలో అభ్యర్థిగా ప్రకటించడానికి అవకాశం ఉంది. రేపు మాకు యూపీఏ వచ్చి వారు ప్రధానిగా అయినట్లయితే ప్రియాంక గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షురాలకు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. అంతకుమించి ఏంటంటే ప్రియాంక గాంధీ గారు మొక్క కవలికలు కావచ్చు, లేకపోతే మిగతా కూడా ఇందిరాగాంధీ గారిని పోలి ఉండటము, వారు కూడా ఉన్నత విద్యావంతురాలు కావటము, ఇవన్నీ అంశాలు కూడా పార్టీకి మాకు కలిసి వచ్చేవి. అది కూడా ఒక మహిళ. సో ఇవన్నీ కూడా మాకు పార్టీకి కలిసి వచ్చేది. ఏదేమైనా శుభపరిణామం మేము అందరం కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నాము, అన్ని కూడా స్వాగతిస్తున్నాము వారి నియామకాన్ని. అయితే ఇందిరమ్మ హయాంలో ఉన్నటువంటి పవర్ కాంగ్రెస్ కి మళ్ళీ ప్రియాంక గాంధీ తీసుకొస్తారని మీరు భావిస్తున్నారా? ఆ పాలన రెప్లికా మళ్ళీ ఉంటుందని అనుకుంటున్నారా? అంటే
అప్పటి పరిస్థితులు వేరండి. అప్పుడు కాంగ్రెస్ ఒక పార్టీ ఉన్నది, అప్పుడు ఇందిరాగాంధీ గారు వేరు. ఇప్పుడు దేశంలో పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పెరిగినవి, జాతీయ పార్టీలు పెరిగినవి. అలా అని కాదు, వారు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ముందు వారు రాజకీయాల్లో ఏఐసిసి జనరల్ సెక్రటరీగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో కొంతకాలం పాటు పనిచేసిన తర్వాత, వారి అనుభవం వచ్చిన తర్వాత అవుతుంది. అంటే దాని రెప్లికా అని చెప్పలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం వేరే ఉంటుంది. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, అప్పుడున్న పార్టీలు వేరు, ఇప్పుడున్న పార్టీలు వేరు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. సో అందుకని కంపేర్ చేయాలి, అంతకంటే కూడా బెటర్ గా చేయొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకూలంగా వాళ్ళు ఈ రాజకీయాలను అర్థం చేసుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తారని అనుకుంటున్నాం. అయితే 2019 ఎలక్షన్స్ కి, లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, ఓవరాల్ గా చూస్తే ఒక మంచి ఆయుధంగా మీరు భావిస్తున్నారా ప్రియాంక గాంధీని? ఆయుధం అనే దానికంటే కూడా డెఫినెట్ గా ఏంటంటే వారు ఒక మహిళగా, లేకపోతే ఒక ఉన్నత విద్యావంతురాలుగా కావచ్చు, లేకపోతే మీరు ఏ అంశంలో కూడా చూసినా వారు 100% ఎలిజిబుల్ ఉన్నారు. అంతకుమించి ఇందిరాగాంధీ గారి మనవరాలు, రాజీవ్ గాంధీ గారి కూతురు అనేది ప్రజల్లో ఉంది. సో వీటన్నిటి మీద పార్టీకి తప్పకుండా వారి పార్టీలో నియామకం అయిన తర్వాత ప్లస్ వారు పార్టీకి ఇప్పటి నుంచి పనిచేసే విధానం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా పార్టీకి ఉపయోగపడతాయి. రైట్, థ్యాంక్ యూ అండి జీవిరెడ్డి గారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ నిర్ణయం తోటి ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా లోకల్ గా ఉన్నవి వాళ్ళు కూడా అంటే మహిళల్ని ఇంకా ముందుకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా మనం చూసాము ఈ మధ్య విభిన్నమైన డెసిషన్స్ తీసుకున్నారు. ఒక ట్రాన్స్జెండర్ ని కూడా ఏమంటారు, మహిళని చాలా అత్యున్నత పదవి ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలోనే. సో ఆయన ఎందుకంటే ఇంకొకటి సీనియర్లకి అలానే యువతకి, తెలివితేటలున్న యువతకి, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి రాహుల్ గాంధీ గారు చాలా బ్యాలెన్స్ గా వస్తూ మంచిగానే ముందుకు వెళ్తున్నారు. చూద్దాం, వాళ్ళు ఆశిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆవిడ ఒక లేడీ లాగా రాజకీయాల్లో అంటే ఒక మంచి పదవుల్లోకి, ఇంకా ఉన్నతమైన స్థానంలో పదవుల్లోకి వెళ్లి ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తారేమో వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ అయితే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని ఆహ్వానిస్తోంది. ఆమె కేవలం వారసత్వానికి సంబంధించి కాకుండా ఆమె సమర్థత ప్రూవ్ చేసుకుంటుందన్న ఆశాభావాన్ని అయితే తెలుగుదేశం పార్టీ అధికార